ఆన్ చేశారు కదా? ఓకే రైట్. సో రికార్డింగ్ ఆన్ చేస్తారు కదా, ఫైన్. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అసెట్ అకౌంటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఇది మర్చిపోవద్దు. అసెట్ అకౌంటింగ్ ఏంటి? యాక్చువల్గా అకౌంట్ పేయబుల్ అనేది వన్ సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ అనేది వన్ సబ్ మాడ్యూల్, అలాగే అసెట్ అకౌంటింగ్ అనేది వన్ సబ్ మాడ్యూల్. సో అసెట్ అంటే అసలు ఏంటి? అసెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? అసెట్ అసెట్ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ ఎవరికి ఐడియా ఉంది? ఆస్తులు, లైక్ మిషనరీ కానీ లేదంటే కంప్యూటర్ కానీ. అసెట్ అంటే ఏంటి? చూడండి ఒక 1 minute. సో మీకు నచ్చిన చూడండి, అసెట్ అంటే అసలు ఏంటి? వాట్ యు మీన్ బై అసెట్? చూడండి, అసెట్స్ అనేవి యాక్చువల్గా ఎస్ఏపిలో 2 టైప్స్ ఉంటాయండి. ఈ ఇమేజ్ కాదు, నేను మీకు వేరే ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి. సో అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? యాక్చువల్గా 2 టైప్స్ ఉన్నాయి. అసలు అసెట్స్ అంటే అసలు ఫస్ట్ ఏంటి అది కూడా తెలియాలి. ఇప్పుడు అసెట్స్ అనేవి 2 టైప్స్. మీనింగ్ ఆఫ్ అసెట్స్, 1 minute, నేను మీకు ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. అసెట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, బట్ ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ అసెట్స్. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క వాల్యూ మినిమం అంటే మోర్ దాన్ 1 year, అంటే ఒక 1 year కన్నా ఎక్కువ రోజులు కనుక ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే వాల్యూని బేస్గా చేసుకుని కూడా కొన్ని కంపెనీస్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాయి. ఎగ్జాంపుల్, మోర్ దాన్ 10,000 రూపీస్ అన్నీ కూడా అసెట్స్. మోర్ దాన్ 10,000 ఉండాలి, అవన్నీ అసెట్స్. ఇట్లా అసెట్స్ అంటే బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year, అంటే ఒక ఇయర్ కన్నా ఎక్కువ ఏదైతే వాల్యూ ఉంటుందో వాటిని ఏమంటారంటే అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year అన్నమాట. ఎగ్జాంపుల్, ఫర్నిచరు, బిల్డింగ్స్, ప్లాంట్, మిషనరీ, వెహికల్ అండ్ మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్, వీటిని ఏమంటారు? అసెట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీనింగ్ ఆఫ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. అంటే ఏంటవి? ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్ అండ్ మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు? అసెట్స్ అంటారు. అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. లేదంటే కొన్ని కంపెనీస్ లో వాల్యూని కూడా బేస్గా చేసుకుంటారు. సో వీటిని ఏమంటారు? అసెట్స్ అంటారు వీటిని. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. సో 1 year కన్నా ఎక్కువ రోజులు ఆ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అయితే వాటిని ఏమంటారంటే అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో ఇదన్నమాట. తర్వాత అసెట్ అకౌంటింగ్, మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? నా వాయిస్ వినిపిస్తుందా? చూడండి. ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, సో మనం వీటిని అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. సో అసెట్ అకౌంట్ ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఎస్ఏపి సిస్టమ్ లో యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్, అంటే అసెట్స్ ని మేనేజ్ చేయడానికి అలాగే మానిటరింగ్ చేయడానికి
మనకి ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనే ఉపయోగపడుతుంది. సో అసెట్ అకౌంటింగ్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అసెట్స్ ని మేనేజ్ చేస్తారు. అలాగే మానిటరింగ్ చేయడానికి ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అసెట్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అసెట్స్ ని మేనేజ్ చేయడానికి అలాగే మానిటరింగ్ చేయడానికి మనకి ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి మనకి ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఏమైతే మనము అసెట్స్ కింద కన్సిడర్ చేస్తామో వాటిపైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. అసెట్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్ అన్నమాట. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. 2 టైప్స్ ఆఫ్ ది అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ లో 2 టైప్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. ఫీల్ అండ్ టచ్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అన్నమాట. అంటే కౌంటబుల్ అసెట్స్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్, వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. 2 టైప్స్ ఉన్న అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒకటి. రెండోది ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అన్నమాట. మనం వాటిని యూజ్ చేయడానికి అలాగే వాటిని టచ్ చేస్తాం, అలాగే వాటిని ఉపయోగించుకుంటాం. వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, more than 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని కంపెనీ దగ్గర ఒక 10 CR ఏమో మనీ ఉంది, వీళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎక్కడన్నా ఏదైనా బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, FDలు చేసేయచ్చు. సో వీటిని ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నిటినీ కూడా టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తారు. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా we can feel but we can't touch. ఓకే, ఫీల్ అనకూడదు, మేబీ టచ్ అంటే మనం ఏంటంటే టచ్ చేయలేమండి. వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ ఏంటి, మనం టచ్ చేయలేమన్నమాట. కనిపించవు కానీ వినిపిస్తాయి, అట్లా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? ట్రేడ్ మార్క్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్ కి, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్. ఇవన్నీ ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. ఇట్లా టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఇట్లా టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ ది అసెట్స్ అనేవి ఉన్నాయి. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్, లేదంటే more than 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ని టాంజిబుల్ అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనం వీటిని టచ్ చేయలేము. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్. సో వీటిని ఏమంటారు? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇలా టోటల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ది అసెట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. దానికి ముందు ఒకటి ఫార్వర్డ్ చేశాను కదా, చూడండి. వాట్ ఈజ్ మీన్ బై క్యాపిటలైజేషన్? ఎస్ఏపి ఒకటి క్యాపిటలైజేషన్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఏంటి క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్, మీ కంపెనీ ఒక అసెట్ ని పర్చేస్ చేశారు, ఆ అసెట్ యొక్క వాల్యూని మనం బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేయాలి. వాట్ ఈజ్ మీన్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ యొక్క వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు.
ఒక వస్తువుని అంటే ఒక ప్రోడక్ట్ ని లేదా ఒక అసెట్ ని ఏం చేస్తాం, ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే క్యాపిటలైజేషన్ అంటారు. క్యాపిటలైజేషన్. ఓకేనా? సో ఇదన్నమాట, ఇట్లా ఉంది క్యాపిటలైజేషన్ అంటారు. 1 minute, ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఫార్వర్డ్ చేస్తాను. 1 minute అండి. One minute. One more image forward చేస్తాను, ఓపెన్ చేయండి. I'm sorry, వీటిలో ఉన్నాను నేను, చూసుకోలేదు. ఓకే, వాట్ ఈస్ ది ఫిక్స్డ్ అసెట్స్ వాలిడేషన్? సో వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. అంటే మీనింగ్ ఏంటి? ఒక అసెట్ యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయడానికి ఆ వాల్యూ అప్రిసియేషన్ లో ఉందా, డిప్రిసియేషన్ లో ఉందా? ఎగ్జాంపుల్, ఒక బస్సు ఉంది కంపెనీకి సంబంధించింది, ఆ వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు? క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే అప్రిసియేషన్ ఉందా దానిపైన, లేదా డిప్రిసియేషన్ ఉందా ఆ అసెట్ పైన. సో అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో అన్నింటినీ క్యాలిక్యులేషన్ చేసి రియల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటారు. వాలిడేషన్, ఒక అసెట్ యొక్క వాల్యూని అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ గా రియల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ అండి, ఏది మర్చిపోకూడదు, అన్ని ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకే, దీన్ని ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్స్ వాలిడేషన్ అంటారు. దీన్ని వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, చూడండి. మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అసెట్ రిటైర్మెంట్? మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్, useful life and or remove of an asset from the balance sheet. అంటే యాక్చువల్గా ఏంటంటే అసెట్ యొక్క వాల్యూ అనేది, ఎగ్జాంపుల్ ఒక బస్సు ఉంది, దాని లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 years ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? అసెట్ రిటైర్మెంట్ కింద కన్సిడర్ చేసి ఆ బస్సు యొక్క వాల్యూని తీసేస్తారు, బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేస్తారు. దీన్ని ఏమంటారంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్, ఓకేనా? దీన్ని ఏమంటారు? అసెట్ రిటైర్మెంట్ అంటారు. దీన్ని అంటే లైఫ్, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయింది. యూస్ఫుల్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోతే ఏం చేస్తారు? అసెట్ యొక్క లైఫ్ అయిపోయింది కాబట్టి ఆ వాల్యూని రిమూవ్ చేసేస్తారు. ఓకేనా? సో ఇట్లా రిమూవ్ చేసేస్తారు. సో ఎలా రిమూవ్ చేస్తారు అసెట్ యొక్క వాల్యూస్ ని? అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ ఎన్ని రకాలు ఉంటుంది? 2 types ఉంటుందండి. 2 types ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైప్ చేయలేదు. అసెట్ యొక్క రిటైర్మెంట్ ఎన్ని రకాలు ఉంటుంది? 2 types ఉంటుంది.
ఎసెట్ యొక్క రిటైర్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఇది మామూలుగా మీకు రిటైర్మెంట్ అంటే ఎసెట్ యొక్క వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేయడం. ఎలా రిమూవ్ చేస్తారు? ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి. ఎసెట్ యొక్క వాల్యూని రిమూవ్ చేయడానికి టోటల్ గా 2 స్టెప్స్ అనేవి ఫాలో అవుతారు. విత్ కస్టమర్ ఫస్ట్ వన్ ఏంటి? ఎసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్. ఇది చూడండి ఎలా రిటైర్మెంట్ చేస్తారు? విత్ కస్టమర్. విత్ కస్టమర్ అంటే మీ ప్రోడక్ట్ ఉంది, ఒక బస్సు ఉంది ఎగ్జాంపుల్. ఏం చేస్తారు? ఆ ప్రోడక్ట్ ఏం చేస్తారు? వేరే వాళ్ళకి సేల్ చేసేస్తారు. ఆ బస్సుని మళ్ళీ వాడు వాడుకుంటాడు, లేదంటే ఆ రిపేర్ చేయించుకుని ఎలాగైనా చేసుకోండి, మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. విత్ కస్టమర్, ఎవరైనా కస్టమర్కి అమ్మేస్తాం. ఎసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్ ఏంటి? విత్ కస్టమర్ ఒకటి. తర్వాత స్క్రాపింగ్ అంటే ముక్కలు చేసేస్తారు, చిన్న చిన్న ముక్కల కింద పగలగొట్టేసి కేజీ ఇంత అమ్మేస్తారు అనమాట. ఐరన్ ముక్కలుగా అయిపోతుంది. సో ఇట్లా టోటల్ గా ఎసెట్ ని 2 టైప్స్ గా రిటైర్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? ఎసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ యొక్క వాల్యూని, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తాం. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ వన్ ఏంటి? ఎసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్. విత్ కస్టమర్ అంటే ఎవరైనా కస్టమర్ కి సేల్ చేసేయటం. రెండోది స్క్రాపింగ్ అంటే ముక్కలుగా పగలగొట్టేసి అమ్మేస్తారు. అంటే విధ్వంసం అంటారు కదా, అట్లా. ఇప్పుడు కార్లు స్క్రాప్ చేసేస్తారు. కొన్ని మనం ఆన్లైన్లో చూస్తుంటాం. కార్లు అంటే ముక్కలుగా పగలగొట్టేస్తారు మిషన్ లో వేసేసి, అలా అనమాట. ఇలా 2 టైప్స్ ఉంటాయి, విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్. ఈ 2 రకాలుగా కూడా ఎసెట్ ని ఏం చేస్తారు? ఎసెట్ యొక్క వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తారు. ఓకేనా? ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఏయుసి, ఇంకోటి ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? రా మెటీరియల్ పర్పస్, మెటీరియల్ పేమెంట్లు చేస్తుంటారు, లేబర్ కి పేమెంట్లు చేస్తుంటారు. ఇట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి రా మెటీరియల్, మనం ఏదైతే లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వీటన్నిటిని ఎలా తీసుకుంటారు? ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏయుసి అనేది 0 అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా ఒక బిల్డింగ్ యొక్క టోటల్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూని మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేసుకుంటాం. ఏయుసి అంటారు. ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కంపెనీకి సంబంధించింది, రా మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ కాస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా కన్సిడర్ చేస్తారు? ఫస్ట్ రా మెటీరియల్, లేబర్ కాస్ట్ అంతా ఎలా కన్సిడర్ చేస్తారు? ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి? ఏయుసి అంటే ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకేనా? ఎసెట్ కి సంబంధించిన మొత్తం కూడా ఇట్లా కన్సిడర్ చేస్తారు. ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే 0, దాని వాల్యూ అనేది 0 అయిపోతుంది అనమాట. ఏయుసి వాల్యూ 0 అయిపోతుంది ఫైనల్ గా. సో దీన్ని ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు. ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఒక 5 పాయింట్స్ మీరు నెట్ లో వెతకండి. ఏయుసి అంటే ఏంటి? ఓకేనా? ఏయుసి అంటే ఏంటి? ఇవన్నీ కూడా నెట్ లో వెతకండి. మీరు వెతికితే మీకు దొరికి ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మినిమం 5 పాయింట్స్. ఎందువల్లంటే ఏయుసి గురించి ఇంటర్వ్యూలో 100% డ్యామ్ షూర్ అడుగుతారు క్వశ్చన్. ఇక్కడ మీరు స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు అవసరం అయితే. ఏయుసి, వాట్ యు మీన్ బై ఏయుసి అంటారు. ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్, వాట్ యు మీన్ బై ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని అడుగుతారు. ఒక 4 పాయింట్స్ మీరు ఓన్గా గ్యాదర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అలాగే అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇలా 2 టైప్స్ ఆఫ్ ది అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ అంటే we can టచ్ అండ్ ఫీల్ అన్నమాట. మనం టచ్ చేయగలుగుతాం యాజ్ వెల్ యాజ్ ఫీల్ అవ్వచ్చు. ఇది టాంజిబుల్ అసెట్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బిల్డింగ్స్, ఫర్నిచర్స్, మిషనరీ, ల్యాండ్స్ అవన్నీ కూడా. రెండోది ఇంటాంజిబుల్ అసెట్స్. వీటిని టచ్ చేయలేం మనం, ఓన్లీ ఫీల్ అవుతాం. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, ఇవన్నీ కూడా. తర్వాత వాట్ ఈస్ మీన్ బై
క్యాపిటలైజేషన్. క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ యొక్క వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేయడం క్యాపిటలైజేషన్ అంటారు. ఓకే. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ వాలిడేషన్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే ఒక అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. క్యాలిక్యులేట్ చేసి రియల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తాం. దీని ఏమంటారంటే ఫిక్స్డ్ అసెట్స్ వాలిడేషన్ అంటారు. రియల్ వాల్యూని ఐడెంటిఫై చేయడం అంటారు దీన్ని. ఓకేనా? రియల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తారు. ఓకే. నెక్స్ట్ చూడండి, అసెట్ రిటైర్మెంట్ కూడా చెప్పేస్తాం కదా. అసెట్ ఓపెన్ చేయండి మీరు. అసెట్ రిటైర్మెంట్ కూడా చెప్పాం కదా. తర్వాత అసెట్ రిటైర్మెంట్ ఎలా జరుగుతుంది? అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ యొక్క మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్ యూస్ఫుల్ లైఫ్ ఎండ్ ఆర్ రిమూవ్ ఆఫ్ ది అసెట్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ అనమాట. బ్యాలెన్స్ షీట్ నుంచి అసెట్ యొక్క వాల్యూని రిమూవ్ చేసేస్తారు. విత్ కస్టమర్ అంటే ఎవరికంటే కస్టమర్ సేల్ చేసేస్తారు. అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ 2 టైప్స్ ఉన్నాయి. ఓపెన్ చేయండి, ఒక స్లైడ్ ఉంది కదా. విత్ కస్టమర్ అంటే కస్టమర్కి ఎవరికన్నా సేల్ చేసేస్తారు. రెండోది ఏంటది? స్క్రాపింగ్, ముక్కలు కింద పగలగొట్టేసి అమ్మేస్తారు అనమాట. ఏదైనా టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది, ఏదన్నా బయటికి వెళ్ళకూడదు, చాలా సెన్సిటివ్ అవన్నీ కూడా, అట్లా ముక్కలు చేసేస్తారు అట్లా. ఓకే. ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. అసెట్ అకౌంటింగ్ టైటిల్ ఏంటి? అసెట్. ఆ ఇమేజెస్ అన్ని చదవాలి, ఏమి మిస్ చేయకండి. అసెట్ అకౌంటింగ్. కాన్సెప్ట్ ఏంటి? అసెట్ అకౌంటింగ్. వాటికి సంబంధించిన అన్ని చెప్పాను. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్, రిటైర్మెంట్స్, AUC అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్, ఇవన్నీ ఉన్నాయి. AUC అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ గురించి మాత్రం మీరు కొన్ని పాయింట్స్ అని గ్యాదర్ చేయండి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే వాట్ ఈస్ మీన్ బై అసెట్ వాలిడేషన్, అసెట్ ని ఎలా వాలిడేషన్ చేస్తాం? అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేసి రియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవన్నీ చెప్పాలి మీరు. ఓకే. నెక్స్ట్ డిప్రిసియేషన్ మెథడ్స్. అసెట్ పైన ఏం చేస్తాం మనం? అసెట్ పైన అప్రిసియేషన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ మెథడ్స్ అంటారు. చూడండి, టోటల్ గా మనకి SAP లో చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి. కానీ మన ఇండియాలో వాడేది బుక్ డిప్రిసియేషన్. ఫస్ట్ వన్ డిప్రిసియేషన్ మెథడ్, బుక్ డిప్రిసియేషన్. బుక్ డిప్రిసియేషన్ ఒకటి. బుక్ డిప్రిసియేషన్ తర్వాత ఇంకొక 2 యాడ్ చేసుకోండి. WDV అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ద డిప్రిసియేషన్స్ అవైలబుల్ ఇన్ SAP? చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ అరౌండ్ 8 or 9 ఉన్నాయి. బట్ మనం ఎన్ని యూజ్ చేస్తాము? బుక్ డిప్రిసియేషన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఈ బుక్ డిప్రిసియేషన్ లో 2 ఉంటాయి. WDV మెథడ్ అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్, ఫస్ట్ వన్. రెండోది SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. సో ఇవి మేజర్ గా మనం యూజ్ చేసేటటువంటి డిప్రిసియేషన్, బుక్ డిప్రిసియేషన్. వీటితో పాటు WDV మెథడ్ డిప్రిసియేషన్ ఉంటుంది, SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, WDV మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్, ఇలా ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా డిప్రిసియేషన్ అంటే ప్రాపర్టీస్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అసెట్ ని పర్చేజ్ చేసామనుకో, యాక్చువల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా పర్చేజ్ రిక్విజిషన్ ప్రాసెస్ అంటారు, PR అంటారు. పర్చేజ్ రిక్విజిషన్ MMO చేస్తారు, మన సంబంధం ఉండదు. పర్చేజ్ రిక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. సో ఏ డిపార్ట్మెంట్ ఏమేమి కావాలనేవి కలెక్ట్ చేస్తాం, దాన్ని ఏమంటారు? పర్చేజ్ రిక్విజిషన్ అంటారు. డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, PO పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. తర్వాత మీగో ప్రాసెస్ అని, మైరో ప్రాసెస్ అని ఇవన్నీ ఉంటాయి.
సో ఈ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? తర్వాత మీకు 1 మినిట్ మీకు ఏమేమంటే ఓకే ఓపెన్ చేయండి. మాస్టర్ డేటా, ఎసెట్ మాస్టర్. ఎసెట్ మాస్టర్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎసెట్, వాట్ ఈస్ మీన్ బై ఎసెట్ మాస్టర్? ఆ స్లైడ్స్ లోని చదువుతారా? స్లైడ్స్ లో ఉన్నాయని చదవండి, మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా, టైం పాస్కి ఇచ్చిన స్లైడ్స్ కాదు, ప్రాపర్గా చదవాలి. ఎసెట్ మాస్టర్. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్న ఆన్సర్ చెప్పండి. వెండర్ మాస్టర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్, వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కింద ఎంటర్ కొట్టండి. వెండర్ డేటా స్టోర్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్. వెండర్ డేటా స్టోర్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. తర్వాత కస్టమర్ మాస్టర్. కస్టమర్ మాస్టర్ డేటా stored in customer data. Customer data stored in customer master data. Hello? ఓకే, చూడండి. వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ డేటా అంటే వెండర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మనం వెండర్ క్రియేట్ చేసాం, దాన్ని ఏమంటారు? వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ క్రియేట్ చేసాం, కస్టమర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసాం, దీన్ని ఏమంటారు? కస్టమర్ మాస్టర్ డేటా అంటారు. బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎవరు చెప్తారు? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది సార్. వెరీ గుడ్ ఆన్సర్. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా is stored in house bank. అలా కాదు, కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఒక కంపెనీకి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ హౌస్ బ్యాంక్స్. హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కంపెనీ కోడ్ asset data. Asset data stored in asset master data. Asset master, asset master. చూడండి, వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా, కస్టమర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ సంబంధించిన బ్యాంక్ డేటా అంతా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. అలాగే కంపెనీ కోడ్ కి సంబంధించిన ఎసెట్ డేటా స్టోర్డ్ ఇన్ ఎసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ కి సంబంధించిన టోటల్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి ఎసెట్స్ అన్ని కూడా ఎసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎసెట్ మాస్టర్. క్లియర్ కదా? మనం ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే, సో ఏయుసి అంటే ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లేబర్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, ఇదంతా ఏం చేస్తారు? ఇదంతా కూడా మనం ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. తర్వాత ఈ ఏయుసి అనేది 0 అయిపోతుంది. ఫైనల్ గా టోటల్ బిల్డింగ్ వాల్యూ అనేది మనం బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తాము. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. వాట్ ఈజ్ మీన్ బై అసెట్ అండర్ కన్స్ట్రక్షన్? స్టార్ మార్క్ పెట్టుకోండి, 100% ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అసెట్స్? స్టార్ మార్క్ పెట్టుకోండి, 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే we can feel and touch, buildings, lands, machinery, more than 1 year used products. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనం ఓన్లీ టచ్ చేయలేం బట్ ఫీల్ అవ్వచ్చు. బిల్డింగ్ ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, స్పెషల్ రైట్స్,
ఇవన్నీ కూడా ఇంటాన్జిబుల్ అసెట్స్ అవి కనిపించవు మనకి, బట్ దానివల్ల చాలా వాల్యూ అనమాట. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే బ్రాండ్ వాల్యూని బేస్గా చేసుకుని తీసుకుంటారు. రేమండ్ షోరూమ్కి వెళ్తారు, ఎందువల్ల రేమండ్స్ డ్రెస్ అనేది వేసుకున్నారు, బ్రాండెడ్ షర్ట్. అదే లోకల్గా ప్లాట్ఫామ్ కోటి ప్లాట్ఫామ్లో ఉన్నారు, కోటిలో అంటే ఏంటి, దానికి వాల్యూ ఉండదు, బట్ ఓకే ఫైన్, బ్రాండెడ్ యూజ్ చేస్తే ఆ వాల్యూ అనేది వేరనమాట, డిగ్నిటీ అట్లా. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇవన్నీ కూడా. ఇది మళ్ళీ అసెట్స్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎవరు చెప్తారు? టైప్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అసెట్స్, ఇంకా ఉన్నాయి కదా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి. టూ టైప్స్ ఆఫ్ అసెట్స్ వేరే కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్, ఇవి కూడా అంతే, కరెంట్ అసెట్స్. ఫస్ట్ వన్ ఏంటి, కరెంట్ అసెట్స్. షార్ట్ టర్మ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ASSET బ్రాకెట్ లో. షార్ట్ టర్మ్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, టెంపరీ. బ్యాంక్ లో మనీ ఉంది, ఈరోజు 1 lakh ఉంది, రేపు మార్నింగ్ ఉండకపోవచ్చు, మనం వాడేస్తాం. దీన్ని టెంపరీ అసెట్స్ అంటారు, కరెంట్ అసెట్స్ ని. నాన్ కరెంట్ అసెట్స్, సెకండ్ వన్ ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అంటే బ్రాకెట్ యాడ్ చేసుకోండి, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. కరెంట్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? నాన్ కరెంట్ అసెట్స్ కి బ్రాకెట్ లో పెట్టేసాం, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. ఒక పని చేయండి, కరెంట్ అసెట్స్ బ్రాకెట్ లో కింద యాడ్ చేయండి, చెప్తాం, కింద కాపీ పేస్ట్ చేయండి, అక్కడ యాడ్ చేసేస్తాం. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి, ఇన్వెంటరీ, అకౌంట్ రిసీవబుల్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అకౌంట్ రిసీవబుల్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి కరెంట్ అసెట్స్ ఎగ్జాంపుల్ అన్నమాట. కరెంట్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్. నాన్ కరెంట్ అసెట్స్ ఉంది కదా, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. ఏంటవి? నాన్ కరెంట్ అసెట్స్ కి మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ మీకు తెలుసు ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్ ల్యాండ్స్, బిల్డింగ్స్, ఫర్నిచర్, వెహికల్స్, ఇవన్నీ కూడా మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఓకే రైట్. చూడండి, నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ అవుట్ ఫార్వర్డ్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ మీరు టైప్ చేయడం ఎందుకు, చూడండి. ఫస్ట్ కాపీ పేస్ట్ చేసేసానండి. 1 minute. ఇక్కడ మీకు ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి 1 minute. మన దగ్గర టైప్ చేసిన షీటే ఉండాలి, మళ్ళీ టైపింగ్ అనుకో. ఈ కాన్సెప్ట్ టోటల్ గా 3 days పడుతుందండి, 2 days or 3 days పడుతుంది. చూడండి, టైపింగ్ వద్దు, మీకు షీట్ ఇస్తాను. 1 minute ఉంది, అవైలబుల్ ఉంది. ఆ షీట్ చూడండి, ఇది మీ సిస్టంలో సేవ్ చేసి ఉంచాలి. 3 days మీరే కంప్లీట్ అయ్యేంత వరకు మీరే స్క్రీన్ షేరింగ్ చేయాలి, ఎవరు చేస్తున్నారు వాడు. చూడండి, పైకి వెళ్ళి చెప్తాను. టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంది? 6 parts ఉన్నాయి. ఫస్ట్ part 1, part 2, part 3. తర్వాత కిందకి రండి, ఇంకా డౌన్కి రండి, part 4, part 5. part 5 వరకు నేను చెప్పేస్తాను, కంప్లీట్ చేసేస్తాను. 6 మీరు చేయాలి, చాలా ఈజీ. part 6 అనేది చాలా ఈజీ అండి, మీరు ఓన్గా చేయాలి. యాక్చువల్లీ ఇది కంప్లీట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, 6th మీరు చేయాలి, 5 వరకు నేను చెప్పేస్తాను. ఓకేనా, రైట్.
చూడండి ఫస్ట్. సో ఫస్ట్ వన్ ఏముంది అక్కడ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏముంది కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. చూడండి కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని కాపీ చేస్తాం మనం. వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని కాపీ చేస్తాం. ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ? సెమినార్స్ చెప్పట్లేదు ఎవరు? చెప్తారు ఈరోజు? చెప్తారు ఎవరన్నా? ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ? రెస్పాండ్ అవ్వండి ఒకసారి నాకు. ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ? ప్రాక్టీస్ చేయాలండి. ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేయండి. ఏంటంటే ఒక విషయం చెప్తున్నా వినండి. మనం ఇంత తక్కువ అమౌంట్ చెప్తున్నామని యూట్యూబ్ లో 80% కంటెంట్ అప్లోడ్ చేస్తున్నామని మన మీద చాలా మంది చాలా కోపంగా ఉన్నారు నా మీద. అది కూడా చెప్తున్నాను. మీరు హైదరాబాద్ నేర్చుకుంటే మినిమం 1 lakh అవుతుంది. ఎలా ఉంటుందంటే కాన్ఫిగరేషన్స్ కూడా డైలీ ఇన్ని చెప్పరు. 3 కాన్ఫిగరేషన్స్ 4 కాన్ఫిగరేషన్స్. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేశారంటే స్లోగా చెప్తారు. 10 days చెప్తారు. 2 కాన్ఫిగరేషన్స్ అంతే, ఎక్కువ చేయించరు. ఏముంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ హైలైట్గా అనిపిస్తుంది మీకు, అంతే ఏముండదు అక్కడ. సో ప్రాపర్గా రిప్లేస్ చేసుకోండి. మనం బెస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. వెరీ లెస్ అమౌంట్. హైదరాబాద్లో నేర్చుకుంటే మినిమం 3 to 6 months అక్కడే ఉండాలి. రూమ్ రెంట్ మంత్లీ రూమ్ రెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ 10,000 60,000 అవుతుంది. ట్యూషన్ ఫీజు 30,000 90,000. అడిషనల్గా ఏమైనా ఛార్జెస్ ఉంటే 10,000. టోటల్గా 1 lakh అవుతుంది ఎస్ఐపి. సో ఆన్లైన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ టు స్టెప్ మనం నేర్చుకుంటున్నాం. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అవుట్పుట్ వస్తుంది. మేబీ మన లక్ అనమాట అది. రాకపోవచ్చు, చెప్పలేం. కొన్ని ఎర్రర్స్ రిజల్యూషన్ చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోవచ్చు. చాలా డెప్త్గా వెతకాలి. బట్ ఎనీవే ఫెయిల్ అవ్వలేదు మనం, హ్యాపీ. ఓకేనా? చూడండి ఫస్ట్ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ SCEC08 కదా. మనం పాత్ ద్వారా వెళ్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా. మీరు టీ కోడ్ యూజ్ చేసే చేయండి, అదర్వైజ్ యూ కెన్ యూజ్ ది పాత్. మనం పాత్ ద్వారా వెళ్దాం. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడ చూడండి ఏముంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఓకే అది కాదు ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ కాదండి. వెయిట్ అసెట్ అకౌంటింగ్ కింద ఉంది కదా, డైరెక్ట్ గా అనిపిస్తుంది. చూడండి అసెట్ అకౌంటింగ్ ఇంకొంచెం డౌన్కి రండి. అసెట్ అకౌంటింగ్ పైన ఉందండి, పైనే ఉంది ఇంకా పైన. అది ఓపెన్ చేయండి, చూసారా? సో అసెట్ అకౌంటింగ్ అనేది ఓపెన్ చేస్తాం. తర్వాత చూడండి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వెళ్ళండి. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ ఏంటి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి లెంతీగా ఉంటుంది కాన్సెప్ట్, జాగ్రత్తగా వినాలి. కాన్సెప్ట్స్ కూడా చాలా లెంతీగా ఉంటాయి. సో ఫస్ట్ ఏముంది, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి, డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని కాపీ చేస్తున్నాం. ఇక్కడ అంతా ఎంటీగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, కాపీ పైన కాపీ చూడండి, ఆ స్పెస్ సింబల్ కి రైట్ సైడ్ చూడండి, చూసారా? కాపీ పైన క్లిక్ చేయండి. వెయిట్ డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. చూడండి, సో ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, ప్రతి కంట్రీకి కూడా SAP వాళ్ళు ఒక డిప్రిసియేషన్ డిఫైన్ చేశారు. ఎగ్జాంపుల్ మీరు డ్రాప్ డౌన్ చేయండి.
చూడండి మనది వన్ ఐఎన్ అని ఉంటుంది చూడండి. 1 IN అంటే ఇండియాకి సంబంధించి ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ వన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో అవర్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈస్ I1 IN. శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా. మన ఇండియాకి సంబంధించింది తీసుకోవాలి. అంటే ఏం చేస్తున్నాము, ఇండియాకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే పైన టిక్ మార్క్ ఉందో దానిపైన క్లిక్ చేయొచ్చు. చూడండి. సో ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మన కంపెనీ ఏంటి, ఇండియన్ కంపెనీ. సో మనం ఏం చేస్తున్నాము, 1 IN అనేటువంటి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేస్తున్నాం. ఒక నేమ్ ఇద్దాం. ఎగ్జాంపుల్ 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కింద నేమ్ తీసుకున్నాం. మనం మీ కంపెనీ కోడ్ ఇచ్చేసాం. ఓకే, మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎక్కడ నుండి కాపీ చేసుకుంటున్నాము, 1 IN అంటే SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది మన ఇండియాకి. దాని నుండి మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే SKR1 కి కాపీ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని కాపీ చేయడం అంటారు. ఓకే, కంటిన్యూ. కంటిన్యూ చేయండి. ఎస్ అండి. ఎస్ వెయిట్, ప్రాసెస్ అవుతుంది, డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. కంటిన్యూ చేయండి. చూడండి ఏముంది ఇక్కడ, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1 IN కాపీ టు SKR1. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది 1 IN నుండి కాపీ టు SKR1 కి కాపీ అయిందంట చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, కంటిన్యూ చేయండి. కంప్లీటెడ్ యాక్టివిటీ దానిపైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ చూసారా, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1 IN కాపీ టు SKR1 కి కాపీ అయిందన్నమాట. ఓకే, జస్ట్ గో బ్యాక్ ఒకసారి వెళ్ళండి అంతే. సో ఫస్ట్ వన్ కంప్లీటెడ్, టిక్ మార్క్ ఉంది కదా. సెకండ్ వన్ చూద్దాం. స్పెసిఫైడ్ డిప్రిసియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ డిస్క్రిప్షన్. క్లిక్ చేయండి. సెకండ్ వన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పని చేద్దాము. ఏమొచ్చింది, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మనం డిప్రిసియేషన్ క్రియేట్ చేసాం కదా, అదంతా చూడండి. మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి, మన కంపెనీ కూడా మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం కదా, మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని క్రియేట్ చేసాం. 1 IN నుండి కాపీ చేసాం. సో అది తీసుకున్నాం. ఎక్కడ ఉందో చూసారా, ఇదనమాట. ఇండియా ఉంది చూసారా, లాస్ట్ లో శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది. ఓకే, మీరు పని చేయండి. శాంపిల్ చార్ట్ ఆఫ్ అది మొత్తం రిమూవ్ చేసేసి క్రియేషన్ ఆఫ్ ది డిప్రిసియేషన్ ఫర్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇచ్చేయండి. అది మొత్తం ఎందుకు, ఓకే, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. అలా అయినా పర్లేదు. సేవ్ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇచ్చారు. సేవ్. టూ కంప్లీటెడ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ నేమ్ చేంజ్ చేసాము, డిస్క్రిప్షన్ మార్చాం. చూసారా, 2 టిక్ మార్క్స్ ఉన్నాయి. 2 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ ఏముంది, కాపీ డెలిట్ డిప్రిసియేషన్ ఏరియాస్. సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. సో మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్ట్ అయింది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి, మన ఇండియాకి ఎన్ని రకాల డిప్రిసియేషన్ ఉన్నాయి, టోటల్గా 8 టైప్స్ ఉన్నాయి.
8 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్స్ ఇండియాలో మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ అందరూ ఏం వాడతారు మాక్సిమం మన ఇండియాలో బాగా ఏది ఫేమస్? బుక్ డిప్రిసియేషన్. బుక్ డిప్రిసియేషన్ అనేది మన ఇండియాలో బాగా ఫేమస్ అన్నమాట. ఈ డిప్రిసియేషన్ అనేది చాలా ఉన్నాయి. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు. ఇవన్నీ ఏంటి? డిప్రిసియేషన్ మెథడ్స్ అన్నమాట. బట్ ఇండియాలో టోటల్ 8 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి. బట్ అన్ని యూజ్ చేస్తామా? చేయరు. మాక్సిమం బుక్ డిప్రిసియేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం. వాటిలో ఏముంటాయి? ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ 2 ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మనకి ఏంటంటే మేజర్ గా ఫస్ట్ వన్ బి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి, బి సెలెక్ట్ చేయండి. సో 15 కూడా వదిలేయండి. నెక్స్ట్ 20, 30, 31 సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ మనకు అవసరం లేదు. అవన్నీ కూడా అవన్నీ ఉండటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవన్నీ కూడా డిలీట్ చేద్దాం. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి సార్. 32, 34, 32, 41, 51. ఓకే, ఓన్లీ 1 and 15 ఉంచుతున్నాను. సో వీటిని ఏం చేస్తాం? మనకు అవసరం లేదు, ఇవి యూజ్ చెయ్యం మనం. సో డిలీట్ చేసేద్దాం. డిలీట్ పైన మైనస్ సింబల్ చూసారా? అది డిలీట్ క్లిక్ చేయండి. ఈ 2 ఉంచుకోండి. ఓన్లీ బుక్ డిప్రిసియేషన్ తీసుకున్నా కూడా ఫైన్, నో ఇష్యూ. బట్ ఇంకోటి ఉంచాను అడిషనల్ గా. ఓకేనా? సో ఈ 2 డిప్రిసియేషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకేనా? బుక్ డిప్రిసియేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. నెట్వర్క్ ఈవినింగ్ కల్లా నెట్వర్క్ ప్రాపర్గా ఉండాలండి, చూసుకోండి. ఎందువల్ల అంటే నెట్వర్క్ లేకపోతే చాలా ప్రాబ్లం. వెయిట్. సో ఇది మన బుక్ డిప్రిసియేషన్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 1 minute. ఇవేమి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, యాసిడ్ ఉంచేద్దాము. ఒకసారి సేవ్ చేయండి బ్యాక్ వెళ్ళి. సేవ్ చేయండి. సో ఇవన్నీ గ్రీన్లో ఉన్నాయంటే కరెక్ట్గా ఉన్నాయన్నట్టు, నో ప్రాబ్లం. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఎస్ఏపిలో ఇదే కొంచెం టఫ్ ఉన్న సబ్జెక్ట్ అండి, మిగతా ఈజీగానే ఉంటాయి. ఓకేనా? కొంచెం కేర్ఫుల్గా వినాలి కాన్సెప్ట్. ఓకే, మనం 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ని తీసుకున్నాం. బుక్ డిప్రిసియేషన్ ఒకటి. ఓకేనా? మేజర్గా బుక్ డిప్రిసియేషన్ ఈజ్ ఎనఫ్. ఫైన్. నెక్స్ట్ సో సేవ్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి, అగైన్ బ్యాక్. చూసారా? అవన్నీ టిక్ మార్క్స్ ఉన్నాయి, అంటే కంప్లీట్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా చేసేస్తాం. ఓకేనా? వెళ్ళండి. నెక్స్ట్ అది ఓపెన్ చేయండి, ఎక్స్ట్రా షీట్ ఓపెన్ చేయండి. ఎస్ఐన్ ఫస్ట్ వన్ కంప్లీటెడ్. ఏమి ఇచ్చాం అక్కడ యాడ్ చేసుకోండి. మీ కంపెనీ కోడే, మీ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, అక్కడ నేమ్ యాడ్ చేయండి. మీ కంపెనీ కోడే ఇచ్చాం కదా, ఇవ్వండి. నెక్స్ట్ ఏమో చూడండి, ఎస్ఐన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ఎక్విజిషన్. ఒకసారి ఎస్ఐపిలోకి వెళ్ళండి, అక్కడే ఉంటుంది చూడండి. సెకండ్ స్టెప్ ఇది. ఈ ట్యాక్స్ కి సంబంధించినవి అనమాట. క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. రేపు క్లాస్ ఉందండి ఎస్ఎన్. ఓకే, సో ఇక్కడికి వచ్చారు కదా, ఫైన్, నో ఇష్యూ. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు యాక్చువల్గా మీరు
కంపెనీ కూడా ఇచ్చారు కదా. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ రాలేదేంటి? మీరు మూవ్ చేస్తారా మొన్న లెఫ్ట్కి కానీ రైట్కి కానీ? కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, డిస్క్రిప్షన్. మీరు ఎక్కడికి వచ్చారు? బ్యాక్ వెళ్ళండి. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ, అది కాదు. అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్, అది దానిపైన అది ఎగ్జిక్యూట్ చేయండి. సెకండ్ వన్ అది చేయండి. అసైన్ చార్ట్ ఆఫ్, అక్కడ ఉన్నారా? అది కాదు, వేరే చోట ఉంటుంది. సెకండ్ కాన్ఫిగరేషన్ కదా మనం ఏం చేయాల్సింది. వెయిట్ చేయండి. ఇక్కడ నాన్ పోస్టింగ్, వెయిట్ సెకండ్ వన్ అదే. అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ఎక్యూజైజేషన్. ఎస్సీపీ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంది చూడండి. ఒక పని చేయండి. మీరు ఎక్కడ ఉంది? లెడ్జెస్లో ఉన్నారా? కొంచెం క్రిందికి రండి. ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఉంది ఎక్కడన్నా? ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఒక పని చేయండి, బ్యాక్ వెళ్ళి పని చెప్తాను. పైకి వెళ్ళి, ఇక్కడ కాదు, పైన ఉంటుంది అది. కొంచెం పైకి వెళ్ళని చెప్తాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్. తర్వాత చూడండి, ట్యాక్స్ ఆన్ సేల్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. బేసిక్ సెట్టింగ్స్, పోస్టింగ్లోకి వెళ్ళండి. పోస్టింగ్లో ఉంటుంది చూడండి, ఎలాబరేట్ చేయండి. పోస్టింగ్ చూడండి. అది ట్రాన్స్ఫర్, అది కాదు. ట్రాన్సాక్షన్ చూడండి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అది కాదు. అసైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ఎక్విజిషన్ ఉంది కాదు, అది మనం స్లోగా చూసాం. అది ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది యాక్చువల్గా? ఇన్పుట్ అవుట్పుట్ ఉంది చూసారా? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రైట్ సైడ్ చూడండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏమి ఇవ్వాలి? మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ చేస్తాం, అవుట్పుట్ ట్యాక్స్ కూడా క్రియేట్ చేస్తాం. అవి ఇవ్వాలి. మీరు రియల్ టైంలో ఇవ్వండి, ఇక్కడ ఇవ్వద్దు. మీరు డెమో సర్వర్లో తీసుకోరు. స్టాండర్డ్ ఇస్తాం, అందరూ స్టాండర్డ్ ఇస్తారు. స్టాండర్డ్ ఏంటి? V0 యాడ్ చేయండి, V0. నెక్స్ట్ అవుట్పుట్కి A0, ఇవి ఇవ్వాలి మీరు. కానీ మీరు ఎస్ఏపి మనం జాబ్లోకి వెళ్ళారనుకోండి, ఏమి ఇవ్వాలి? మనము ఇన్పుట్ అవుట్పుట్ జిఎస్టీ క్రియేట్ చేస్తాం కదా, వాటికి సంబంధించి ఇవ్వాలి. కానీ ఇక్కడ డెమో కాబట్టి స్టాండర్డే తీసుకుంటారు మ్యాక్సిమం 90%. సో ఏంటవి? V0 అండ్ A0. V0 అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ అన్నమాట. స్టాండర్డ్, ఇది స్టాండర్డ్, ఎస్ఏపి స్టాండర్డ్. రెండవది అవుట్పుట్ ట్యాక్స్, A0 స్టాండర్డ్, ఎస్ఏపి స్టాండర్డ్. ఓకే, ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. ఎంటర్ అండ్ సేవ్. సేవ్, కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి, అవి యాడ్ చేసుకోండి. V0 A0 చేసాము. ఇక్కడ సెకండ్ వన్ ఏం చేసాము? ఇది లెంతీ కాన్సెప్ట్ కాబట్టి ఇలా ఎక్స్ట్రా షీట్ మెయింటైన్ చేయాలి. V0 A0. నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. మనం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని క్రియేట్ చేసాం ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ స్టెప్ 1లో. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసామో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేస్తాం. ఏం చేయాలి దీన్ని? అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్ అంటే అసైన్ చేయాలి. అసైన్ చేయడం అంటే లింక్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. మన కంపెనీ కోడ్కి ఎలా తెలుస్తుంది మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది? లింక్ చేయాలి. సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. ఓకేనా?
వెళ్ళండి సేమ్ పాత్. టీ కోడ్ ఇవ్వండి. పాత్లో కనిపించట్లేదు యాక్చువల్గా. ఏమో టీ కోడ్ ఏమో చూడండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఉందా? పాత్రలో ఉందా ఏమైనా? పాత్రలో వెళ్ళండి. పాత్రలోకి ఇక్కడ బ్యాక్ వెళ్తే కనిపిస్తుంది. అయ్యో బ్యాక్ జస్ట్ బ్యాక్. సేవ్ చేశారు కదా, బ్యాక్. అక్కడ ఎస్ఎన్ ట్యాక్స్ కోడ్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్. ఓకే, టీ కోడ్ ఇవ్వండి. A0A0B అదే కదా? A0B ఏ లేదు వీళ్ళు. ఏ ఇవ్వండి. 0 అది. పొజిషన్ పెట్టండి. మనం ఏం చేస్తున్నాం? మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మన కంపెనీకి కోడ్కి అసైన్ చేస్తున్నాం, అంటే లింక్ చేస్తున్నాం. లింక్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్. సేవ్. ఏముంది? కంటిన్యూ చేసేయండి. సేవ్ చేయండి, మళ్ళీ చేయండి.